ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను స్తుతిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ సమస్యలతో, బాధలతో, బలహీనతలతో, నాయన హృదయ వేదనతో నీ సన్నిధికి వచ్చారో, నాయన అసమాధానం నిండుకున్న హృదయాలతో ఉన్నారో, నీవు సమస్తమును ఎరిగిన దేవుడు వహించున్నావు కనుక కావలసిన నెమ్మదిని నాయన, కావలసిన ఆదరణను, కావలసిన స్వస్థతను నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నావు నాయన. రాలేకపోతున్న బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. సమయం ఉండి నిర్లక్ష్యము చేస్తున్న బిడ్డలతో నీవు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆరాధన అంతటిని నీవే నాయన అధ్యక్షత వహించి ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కేవలము నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పాటలు పాడే బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. వాయిద్యాలు వాయించే వారిని నీ ఆత్మతోనూ నింపమని వేడుకుంటున్నాను ప్రభా. ముఖ్యంగా నాయన నీ దాసుని నీవు ఎత్తి పట్టమని వేడుకుంటున్నావు. నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా, మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేసి వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినము జరగవలసిన కూడికలన్నింటినీ నీవే నీ నామ మహిమార్థమై జరిగించి మీరే మహిమ పొందండి. ప్రతి ఒక్క కూడికలో నీ దాసుని నీవు ఎత్తి పట్టండి ప్రభా. నాయన నీ దాసుని నీ బలంనిచ్చి, నీ ఆత్మనిచ్చి, నీ శక్తినిచ్చి నువ్వు నిలబెట్టి వాడుకోమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? తన సాటైన దీటైన దేవుడు లేడైన పాట పాడుకుందాం. చప్పట్లు కొద్ది ఉజ్జీవంగా ఈ పాట పాడుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చేతిలో రోగాలు నయమైపోయేదు, చూపుతో దయ్యాలు విలవిలలాడెను. చేతిలో రోగాలు నయమైపోయేదు, చూపులో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై జీవిగా నడిచిన వాడతడు, నీటిపై జీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి,
శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచబెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి యేసు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి యేసు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయాయి, చూపుతో దయ్యాలు విలవిలలాడెను. చేతిలో రోగాలు లయమైపోయాయి, చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు, తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు. నీతిపై నీతిగా నడిచిన వాడతడు, నీతిపై నీతిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. 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 తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. చేతిలో రోగాలు లయమైపోయాయి, చూపుతో దయ్యాలు విలవిలలాడెను. చేతిలో రోగాలు లయమైపోయాయి, చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు, తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు. నీతిపై నీతిగా నడిచిన వాడతడు, నీతిపై నీతిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు, తన సాటైనా నీకైనా దేవుడు లేగలరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దిక్కులకు తండ్రి, సమాధానకర్త.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? తనకు సాటి అయిన దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు? ఆయన తప్ప. తన చేతితో రోగాలను నయం చేసేటటువంటి దేవుడు, తన చూపుతో దయాలను విలువిల్లాడేటువంటి దేవుడు, తన మాటతో ప్రకృతిని శాసించేటువంటి దేవుడు, ఆయన నీటిపై టీవీగా నడిచిన దేవుడు. అటువంటి దేవునికి మనం ఏమి చిరునం తీసుకోగలం? మన జీవితం తప్ప, ఆ పాద మస్తకము తప్ప. మనము పలుమార్లు వైతొలిగినను పరలోక దర్శనము నుండి ఆయన మనల్ని ఎప్పుడు విన్నాడేటువంటి దేవుడు కాదు. విలువైన ఆయన పిలుపును తను తగినట్లు జీవింపచేసేటటువంటి దేవుడు. ఎంతమంది మాట చెప్పుకుంటున్నారు, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాద మస్తకమును నీవు ప్రభా తీసుకోమని ఎంతమంది అడుగుతున్నారు? ఈ సమయంలో ఆయన అడుగుదాం, ప్రభా నా పాత జీవితాన్ని నువ్వు తీసుకో, నా పాత జీవితాన్ని నువ్వు ఆ పాద మస్తకమును నాలోంచి నువ్వు తీసేయమని ఎంతమంది అడుగుతున్నారు? ప్రతి ఒక్కరూ మీ నోళ్లు తెరిచి మన రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నా పాత జీవితాన్ని నువ్వు తీసుకో, నాలో ఉన్న మస్తకమును తీసేయమని ఎంతమంది అడుగుతున్నారు? ఎన్నో సార్లు ఈ లోకంలో నేను వైదొలిగి ఉన్నానేమో, నీ పరలోక దర్శనము నుండి నేను వైదొలిగి ఉన్నానేమో నాకైతే తెలియదు, కానీ ప్రభువా నీ విలువైన పిలుపును నేను అందుకోలేకపోతున్నానేమో, అందుకునేటువంటి జీవితాన్ని నాకు ఇమ్మవు, ఆ పాద మస్తకమును నాలోంచి నువ్వు తీసేయమని ఎంతమంది అడుగుతున్నారు? మన రెండు చేతులు ఎత్తి పాట పాడుకుందాం, ఆయన అడుగుదాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన్ని కీర్తిద్దాం. ఆ పాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. చరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలిగాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకై గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమలో నన్ను దరి చేర్చినావు, అందుకై గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం
పాత జీవితాన్ని నా నుంచి నువ్వు తీసేయమని అడుగుతున్నాను. ఎంతమంది ఈ క్షణంలో అడుగుతున్నారో తెలియదు కానీ వారి యొక్క పాప జీవితాన్ని నువ్వు తీసేయమని అడుగుతున్నాను. ఆ పాప మస్తకమును నువ్వు తీసేయమని అడుగుతున్నారో తెలియదు కానీ ప్రభా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. వారు చేయుచున్న విన్నపములను ప్రభా నువ్వు వినమని అడుగుతున్నావు. ఎన్నో సార్లు వాళ్ళు వైదొలిగి ఉన్నారేమో తెలియదు కానీ ఈ పరలోక దర్శనం నుండి వారు వైదొలుగుతున్నారేమో తెలియదు కానీ ప్రభా వారి యొక్క పాప జీవితం నుండి పాపాలను పెడుతున్నావు. దాన్ని నువ్వు తొలగించి వారికి నూతన హృదయం వారికి ఇస్తావని కోరుచున్నావు. వారితో నువ్వు మాట్లాడు ప్రభా. నీ పాద చెంతను చేరి నీ చిత్తము నెరవేర్పనేతు హృదయ భారమును సగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాద చింతయు చేరి నీ చిత్తము నెరవేర్పనేపు నీ హృదయ భారమును సగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోయినలు ప్రతి చోట నీ సాక్షిగా అందుకై కై కొడుగు దేవా ఈ నా శేష జీవితం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా ప్రార్థించనిందు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి. యేసయ్యా నా జీవితము నీదయ్యా. నేను బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపే అయ్యా. నేను ఇంకా నీ మాటకు వైదొలిగి నేను తిరుగుతూ ఉన్నానయ్యా. మతి తప్పి ఇంకా నేను తిరుగుతూ ఉన్నానయ్యా. అంధుడనై ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నానయ్యా. నాకు లోకంలో అన్ని ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ నేను ఏమీ లేని దానగా ఉంటూ ఉన్నానయ్యా. అయ్యా నీ శరణ జొచ్చుతూ ఉన్నానయ్యా. అడుగుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఆయన్ని అడుగు, ఆయన్ని అడుగు. ఆయన అడిగితే నీకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. నీ సమస్యలను ఆయన తీర్చే దేవుడై ఉంటున్నాడు. ఆయన దయ నీ ఆయుష్కాలం అంతా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. నువ్వు ఇంకా ఏ తప్పిదాలతో మునిగి తేలుతూ ఉన్నావు, ఏ అవిధేయతలు నీలో దాచిపెట్టుకుంటున్నావో, పైకి భక్తిగా ఉంటున్నావు కానీ నీ హృదయము ఆయనకి దూరముగా ఉంటున్నది. నీ హృదయం ఆయనకు దూరముగా ఉంటున్నది. యవనస్తురాలా ఒక్కసారి గమనించు, ఒక్కసారి గమనించు. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నీ వేషధారణ స్థితి ఎలా ఉంది? వేషధారణ స్థితితో నీవు ఉంటున్నావేమో. నేను యేసయ్యా నీ సాక్షిగా ఉంటానని నీవు తీర్మానము చేసుకొని చిన్న విషయములో నీవు పడిపోయావేమో. శరీరాశలకు నువ్వు లోగ పడిపోయావేమో. లోకాశలకు పడిపోయావేమో. ఈ మధ్యాహ్న సమయమందు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని నీవు మార్చుకో. దేవుడు నిన్ను బలపరిచే దేవుడై ఉంటున్నాడు. దేవుడు నిన్ను దెబ్బరిల్లు చేసే దేవుడై ఉంటున్నాడు. ఆయన కోపము నీ పైన రానియొద్దు. ఆయన దయ నీ పైన ఉండాలని ఆశపడు. నీవు చేసిన తప్పును బట్టి ఆయన కోపము నీ పైన రావటానికి సిద్ధంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన వైపు చూడు. ఆయన్ని క్షమాపణ అడుగు, ఆయన్ని క్షమాపణ అడుగు. క్షమించు ప్రభువా అని ఆయన వైపు నోరు తెరిచి అడుగు. ప్రియమైన యవ్వన బిడ్డ,
యవన స్త్రీ, నీవు ఆయన వైపు చూడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీవు తప్పిపోయిన నీ మార్గమును బట్టి, నీవు నడుస్తున్న మార్గమును బట్టి, నీవు తొట్టిల్లిన స్థితిని బట్టి, నీ ప్రార్థనా జీవితము నీకు తప్పిపోయిందని ఆయనకు ఎరిగి ఉండి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు మరి ఆయన వద్దకు వస్తావా? ఆయన చెంత నీవు పశ్చాత్తాప పడతావా? ఇదిగో దేవా, నా జీవితము, నా జీవితం అయ్యా, నేను వైదొలిగానయ్యా, నేను తప్పిపోయానయ్యా, నేను మతి తప్పి తిరుగుతున్నానయ్యా, లోకాశలకు నేను తిరుగుతున్నానయ్యా, నన్ను క్షమించవా అని ఆయన వైపు చేయి చాపి అడుగుతున్నావా? ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడమ్మా. అయ్యా, అయితే నీవు ఇంకా దూరముగానే ఉంటూ ఉన్నావు. ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయం అందు ఆయన అడుగు. అయ్యా, నా జీవితము నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా, నేను నీ మాటకు తప్పిపోయి తిరిగినానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆయన వైపు చూసి అడుగుదామా? ఆయన వైపు చూసి ప్రార్థిద్దామా? నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మహాపరిషుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు స్తుతి ఆరాధన నీకు చెల్లించాను. నీవు ఆశ్చర్యకరుడవని, ఆలోచనకర్తవని, నీ మాట సెలవిస్తే రోగాలు లయమైపోతాయని, దయ్యాల నుండి విడుదల కలుగుతుందని స్తుతి చెల్లించామయ్యా. ఆయన నీ మహిమను చూసిన వారమే ఇగో నాయన ఈ సమయం అందు అందులమై మతి తప్పి తిరుగుతున్నామయ్యా. నాయన మమ్మను క్షమించవా ప్రభువా? నాయన నీ కోపాన్ని మేము రేపుతున్నామయ్యా, నీ గాయాలను పలుమార్లు మేము లేపుతున్నామయ్యా. మమ్మను క్షమించవా తండ్రి. ఈ మధ్యాహ్న సమయమందు నిన్ను మేము క్షమాపణ కోరుతున్నాం. ఎంతమంది అయితే ఇక్కడ విరిగిన మనస్సుతో నిన్ను క్షమాపణ అడుగుతూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా విధేయతలు వారి హృదయాల్లో పెట్టుకొని, వారి తప్పులు వారి హృదయాల్లో పెట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారు. వారి హృదయాల్ని నీవు తట్టు ప్రభువా, వారితో నీవు మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా, నీవు సంధించమని వేడుకుంటున్నానయ్యా. రజానికి స్తోత్రాలు నాయన. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన అంశంలోకి మేము వెళ్తున్నామయ్యా. వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటున్నానయ్యా. మాకు కావలసిన చక్కని వర్తమానాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు దయచేయండి నాయన. నిద్రాశక్తులను, అల్లరి శక్తులను మీరు బంధించి కేవలము నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ మా జీవితాలను నీ చేతిలో పెట్టుచు యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రములు. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరూ కలిసి మరొక పర్యాయం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించడానికి వచ్చాం కాబట్టి మొదటి నుండి చివరి వరకు కూడా దేవుని స్తుతించడమే ఆయన ఆరాధించడం అంటే. వచ్చి మౌనంగా ఉండటము ప్రయోజనం లేదు. దేవుని వాక్యం నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నింపేదని అంటున్నాడు. దేవుని కొరకు మనం నోరు తెరవాలి, దేవుని స్తుతించడానికి నోరు తెరవాలి. ఏ పక్షి అయితే పిల్ల నోరు తెరుచుకుని ఉంటుందో తల్లి దాని కడుపు నింపుతుంది. నోరు మూసుకుని ఉంటే తల్లి కూడా ఏం చేయలేదు. దేవుని వాక్యం కూడా పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతాడు.
ఆ మాటలు మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం మాట్లాడితే ఆ మాటలు మన హృదయంలో ముద్ర వేయబడతాయి. పరిశుద్ధాత్ముడు లేకుండా ఒట్టిగా మాట్లాడితే అవి వినటానికి వినసొంపుగా ఉంటాయి, కానీ వెంటనే మర్చిపోతాం. రాత్రి కల వస్తుంది, పొద్దుడికి ఆ కళ మర్చిపోతాం. బైబిల్లోనే ఉన్నారు కళ వచ్చి మర్చిపోయిన వాళ్ళు. అయితే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో ముద్ర వేయబడుతుంది అన్నమాట అండి. సరే, పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం గుర్తుందా ఏమండి? ఎవరు నోరు తెరవకపోతే నేను చెప్పేది ఏమి ప్రయోజనం? దేవుని దగ్గర నుండి, దేవా ఆదివారం వచ్చింది, ఏం వాక్యం చెప్పాలో నువ్వు నాకు దయచేస్తే నేను నీ ప్రజలకు తెలియజేస్తాను. నేను నిమిత్త మాత్రుడను, ఒట్టివాడను. నీవు నాకు తెలియజేస్తే నేను ఆ సంగతులు తెలియజేస్తానని దేవుని దగ్గర వేడుకుంటూ ఉంటాను. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మాటలు మనం మర్చిపోతే దానివల్ల మనకేమీ ఉపయోగం లేదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాం, ఈ వాక్యము విని విడిచిపెడితే దానివల్ల నీకేమీ ఉపయోగం లేదు. ఇక ఆత్మ బలపడాలంటే, ఈ ఆత్మ దేవుని కొరకు సిద్ధపడాలంటే దేవుని సన్నిధిలో మనం వాక్యము ద్వారా బలపడాలి. పోయిన వారం నేనే చెప్తాను, మీరు చెప్పలేదు కాబట్టి గుర్తు చేస్తాను. దేవుని రాజ్యానికి నరకం అనేది ఎవరి కొరకు సిద్ధపరచబడ్డది? నరకము. నరకం అనేది అండి, అసలు నరకం అనేది ఉందంటారా? దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి 100% పాళ్ళు ఉన్నది. పరలోకం ఎలాగుందో నరకము కూడా అలాగుంది. పరలోకానికి వెళ్ళే వాళ్ళు వేరే, దేవుని ప్రజలైన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోకం ఇప్పటికీ అది కట్టబడతానే ఉంది. తన ప్రజల కొరకు ఎంతో శృంగారముగా బంగారమైన మరి వైడూర్యాలతో, ఆ కెంపులతో, మరి ఎంతో వజ్రాలతో చక్కగా విలువైన గృహము తన ప్రజలైన వారికి కట్టబడుతుంది. మరి నరకం అనేది ఎప్పుడు సిద్ధమైంది, ఎప్పుడు ఏర్పాటు చేయబడిందో తెలుసా? భూమి పుట్టక ముందే చెప్పాను కూడా లూసిఫర్ గురించి. భూమి పుట్టక ముందు నుంచే, భూమి ఆకాశములు కలగక ముందే నరకం అనేది మరి ఎవరు అపవాది కొరకు, తన యొక్క అనుచరుల కొరకు సిద్ధపరచబడింది. విన్నారు కదా? మరి ఎవరు ఆ అపవాది అనుచరులు? అపవాది యొక్క అనుచరులు ఎవరంటే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, అయ్యా గలిబిలిగా ఉండకూడదు, దేవుని మాటలు శ్రద్ధగా వినండి. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగాను దేవునికి విరోధముగా ఉంటారో వారి కొరకు నరకము సిద్ధపరచబడింది. దేవుని ప్రజలు అని చెప్పుకుని యేసు ప్రభు వారినే ఆయన రక్షించాలని, తన ప్రజలను విమోచించాలని
బంధకములో ఉన్న వారిని విడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తే తన సొంత జనమే ఆయనను ఒప్పుకోలేదు. నీవేంటి మమ్మల్ని రక్షించేది, నిన్నే మేము చంపుతామని చెప్పి సిలువకేశారు. మరి క్రీస్తుకు విరోధులు ఏమండి? క్రీస్తు విరోధులు ఎవరండి? క్రీస్తుకు నీకు మరి బిడ్డలను బాధించేవారు. నీవు క్రీస్తు బిడ్డవై ఉన్నావు, క్రీస్తు రక్తములో, యేసు రక్తములో విమోచింపబడ్డావు. విమోచింపబడిన నిన్ను అపవాది అనుచరులు నిన్ను బాధ పెడతా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి. నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, అపవాది నిన్ను ఏ రీతిగా నిన్ను హింసించుచున్నాడో ఆయన చూస్తూ ఉన్నాడు. చూడలేదంటారా? చూస్తూ ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. పగ తీర్చుకొను దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సముద్రము వచ్చి ఉండెను. యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు దేవుని ప్రజలైన వారికి వినిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య నిన్ను పట్టి బంధిస్తుంది, నిన్ను వెంటాడుతూ ఉన్నది. ఎవరిని చూసినా నేను బాగున్నాను అని చెప్పలేరు. ఏమయ్యా బాగున్నావా అంటే మాట వరుసకి బాగానే ఉన్నానండి, ఆ దేవుడి దయ వల్ల, మీ ప్రార్థన వల్ల అంటారు. ఏమా అంటారా లేదా? విడదీసి అడిగితే అప్పుడు చెప్తారన్నమాట. నా ఇంట్లో పరిస్థితి ఎలాగుంది, నా భర్త పరిస్థితి ఎలాగుంది, నా బిడ్డల పరిస్థితి ఎలాగుంది, నెమ్మది లేదు, ఇరుగు పొరుగు వారి వల్ల నెమ్మది లేదు, గ్రామస్తుల వల్ల నెమ్మది లేదు, బంధువులు అని చెప్పుకున్న వారి వల్ల కూడా నెమ్మది లేదు అని చెప్పి ఏదో ఒక సమస్య మనను వెంటాడుతూనే ఉంది. వ్యక్తిగతంగా మనకు శరీరంలో బాగోకపోవటం, శరీరానికి మానుకు కాదండి, మానుకొస్తే ఏం చెప్పుకోలేదు, మానండి, మనిషిగా వస్తాయి. ఏమండి? మానుకు రావు, మనిషికే వస్తాయి. మనిషికి వస్తే మనిషి చెప్పుకుంటాడు నా పరిస్థితి ఇది అని. అయితే నీ పరిస్థితి నీవు దేవుని దగ్గర చెప్పుకో. ఎందుకంటే ఆయన ఈ మాట చెప్తున్నాడు, పగ తీర్చుకుని దినము నా మనసునకు వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పగ తీర్చుకుని దినము, ఏమండి? పగ తీర్చుకుని దినము నా మనసునకు వచ్చాను. ఆయన అంటున్నాడు, బాధపడద్దు. నీవు ఏ విషయంలో నీవు బాధపడుతున్నావో దాని విషయంలో నేను పగ తీర్చుకుంటాను. ఊరుకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి ఆయన చెప్తున్నాడు. ఊరికే చూడు, దేవుని వైపు చూడు, దేవునికి మొర్ర పెట్టుకో.
నువ్వు బాధల్లో ఉన్నావని దేవుడు చూసి ముఖం పక్కకు పెట్టుకోడు. ఎందుకంటే ఆయన రక్షించలేని వాడు కాదు. నీ బాధను చూసి ఆయన ముఖం తిప్పుకునేవాడు కాదు. నీలోనే ఆ విధేయత ఉంది, నీలోనే ఆ పొరపాటు ఉంది కాబట్టి ఆ శిక్ష అనుభవిస్తున్నావు, ఆ బలహీనత అనుభవిస్తున్నావు. మనశ్శాంతి లేకుండా, నీకు నెమ్మది లేకుండా అయిపోతుంది. నీవు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలా? దేవునికి మొరపెట్టుకోవాలి. చూడండి, విముక్తి చేయదగిన 4వ వచనము 2వ పంక్తిలో, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉన్నది, భయపడద్దు, దేవుని వైపు చూడు. ఒక వాక్యం చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనము నుండి చూస్తే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును హిత్తీయులకును అమోరీయులకును పెరిజ్జీయులకును హివ్వీయులకును యెబూసీయులకును నివాస స్థలమైన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చాను. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 2వ అధ్యాయము చివరి వచనములో చూస్తే ఏమండి, 24వ వచనములో, కాగా దేవుడు వారి మూల్గలను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనేను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. ఏమండి, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆ పైన వెట్టి చాకిరి అంటే బానిసత్వము. ఐగుప్తీయుల యొక్క బానిసత్వములో వారు నలిగిపోతూ ఉన్నారు. ఐగుప్తీయులు వారిని నలిపేస్తా ఉన్నారు. వారంటే ఎవరండి? దేవుని ప్రజలు, అబ్రహాము యొక్క సంతానము, యాకోబు యొక్క సంతానం ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉండి దేవుని వైపు తిరిగారండి. దేవుని సన్నిధిలో మూల్గారు. మూలగటం అంటే తెలుసా అండి? మూలగటం అంటే ఏమా, మనకు ఆ అనుభవం ఉంటే కదా. మూలగటం అంటే ఎప్పుడు వచ్చే బాధలు, శ్రమలు, వ్యాధులు, కష్టాలు వచ్చినప్పుడు ఇంకా నా బతికింతేనా, ఇక నాకు తిరుగులేదా, నా బ్రతుక్కి ఇక నెమ్మది దొరకదా, వస్తాయి సమస్యలు. అయితే సమస్యలు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టుకోవాలి. దేవునికి మనం మొరపెట్టుకోవాలి. దేవుడు ఏం చేశాడంటే అండి, ఇక్కడ మనం చదివినట్లుగా 8వ వచనం, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆయన దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హివ్వీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశం అంటాడు. అక్కడ 6 జాతుల వారు ఉన్నారు. బలమైన 6 జాతుల వారు. ఆ పాలస్తీనా, ఆ మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు ఆ మంచి దేశములో ఈ 6 జాతుల వారు
తిష్ట వేశారు. అయితే దేవుడు వారిని వెళ్ళగొట్టి తన ప్రజల కొరకు ఆ జనాంగాన్ని ఆ దేశం నుండి వెళ్ళగొట్టి వీరిని రప్పించి ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి వారిని రప్పించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం. ఏమంటే పాలు ఎక్కడన్నా ప్రవహించే దేశం అనేది ఉంటుందా చెప్పండి? పాల సముద్రం అని పేరు ఉంది కానీ ఏమండి కనీసం మామూలు సముద్రం కూడా లేదు అక్కడ. పాల సముద్రం అంటారు. కానీ ప్రేమైన వారులారా, అక్కడ నిత్యము కూడా ఆ యొక్క జీవాలు, ఆవులు కానివ్వండి, జనువులు కానివ్వండి, అక్కడవన్నీ కూడా మరి షేపులు వచ్చి వారు మిషన్లు పెడతా ఉంటారు. మిషన్లు పెట్టి మరి ట్యాంకులు మరి నింపేస్తా ఉంటారు. అవన్నీ ఏం చేసుకుంటారు? ఆ దేశంలో అందరికీ ఆవులు ఉన్నాయి. మంచి మంచి బలమైన ఆవులు అందరికీ ఉన్నాయి. ఆ ఇంట్లో పాలు ఉండగా మేము మళ్ళా పక్కకెళ్ళి కొనుక్కుంటామా? ఎవరి ఇళ్ళలో చూసినా పాలే. ఇక వాటిని చితకలేక, పాలు పిండలేక వాటిని అలా వదిలేస్తారటండి. అవి చేపలు వచ్చి అవి అలాగే కారిపోతా ఉంటాయంటండి. నిజంగా నమ్మండి, దేవుని వాక్యం చెప్తుంది. పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటని ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క ఆవులు ఒక్కొక్క పొదుగు ఎలా ఉంటదటండి, ఇలా ఉంటది. ఇంత లావుగా ఆవు బలంగా ఉంటదట. ఎందుకండి అక్కడ ద్రాక్ష గెల ఎంత ఉంటది? మనం చూస్తే ఇంత గెల ఉంటది. అదే పెద్ద గెలగా మనం మురిసిపోతాం. కానీ అక్కడ ద్రాక్ష గెల మరి అరటి గెల కంటే చాలా ఎత్తుగా, చాలా బలంగా ఉంటదంటే 2 మోయాలంట ఒక ద్రాక్ష గెల. మరి దాన్ని బట్టి చూడండి ఎంత మంచి దేశమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మన వాళ్ళు డబ్బుండి మరి టికెట్ బుక్ చేసుకుని పాలస్తీనా చూసి రావటానికి వెళ్తా ఉన్నారు. అది చాలా మంచి దేశము, దేవుడు కోరుకున్న దేశము. ఆ దేశానికి వారిని నడిపించటానికి దిగి వచ్చానంటున్నాడు అక్కడ. ఏమండి, వారిని విడిపించి ఇక్కడ మన వాక్యం అంశం ఏంటంటే విడిపించుట, విముక్తి కలగ చేయటము. నువ్వు ఈ సమయంలో ఏ విషయంలో నీవు బంధింపబడి ఉన్నావో, ఏ సమస్యలతో నీవు సతమతమవుతున్నావో, ఏ విషయంలో నీవు మరి బాధపడుతున్నావో దాని నుండి విముక్తి కలగ చేయటానికి దేవుడు వచ్చి ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఒక వాక్యం చదువుతాం చూడండి. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనం చూడండి. యాభైవ కీర్తన 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. చూసారు, ఇక్కడ ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. ఊరికే ఉంటే నీ బాధ పోదు, అది ఎన్నాళ్ళైనా అలాగే ఉంటది. నీ దేవుడు బలమైన వాడు, నీ దేవుడు శక్తివంతుడు. నీ మూల్గులు విని ఆయన ఊరికే ఉండేవాడు కాదు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. ఏం చేస్తాడు? నేను నిన్ను విడిపించేదను. ఏం చేస్తాడు? నిన్ను ఆయన విడిపిస్తాడు. విడిపించే దేవుడు ఆయన. ఏ సమస్య అయినా సరే
సమస్య అయితేనే తీరుతాదేమో అని నువ్వు అనుకోవద్దు. ఏ సమస్య అయినా సరే, అది ఏ సమస్య, ఏ బంధకమైనా సరే, కోర్టు కేసా ఏదైనా సరే, కోర్టు కేసే కానీ స్టేషన్లో మరి కేసే కానివ్వండి, లేకుంటే అప్పులు భారమే కానివ్వండి, ఇంకా రుణభారం అంటే అప్పుల భారమే, వ్యాధి భారము, ఏ భారమున్నా ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వచ్చి ఏం చేయాలి? ఊరికే కూర్చోమనా? ఆయనకు మొర్ర పెట్టుకోవాలి. నా ఆపద తీరే వరకు నేను ఆయన సన్నిధిని విడవను అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటే ఆయన నిన్ను విడిపిస్తాడంట. నువ్వేం చేయాలి? అప్పుడు ఆయన మహిమపరచాలి. చాలా మంది ఆయన ద్వారా మేలు పొందుతారు కానీ ఆయన మహిమపరచారంట. ప్రేమైన వర్లరా, ఇక్కడ దేవునికి నీవు మొరపెట్టినప్పుడు, ఆయన నిన్ను విడిపించినప్పుడు నీవు ఆయనను ఏం చేయాలి? మహిమపరచాలి. ఇంకొక వాక్యం చదువుతానండి. 91వ కీర్తన 15వ వచనం చూడండి. అక్కడ ఆ యోసేపును గురించే చక్కగా ఆ కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. 91వ కీర్తన, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. సమాధానం ఇచ్చేవాడు. నీవు ఆయనకు మొర్ర పెట్టుకో అమ్మా, అయ్యా ఆయనకు మొర్ర పెట్టు. నీ బంధకాల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఏమండి? శ్రమలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చెరసాల్లో వేయబడ్డాడు ఒక కారణం ద్వారా. యోసేపు అయితే తప్పు చేయకుండా, తప్పు లేదు, అయినా చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన దేవుని ఏమంటే తోడు అతనికి ఉన్నందువలన ఆ చెరసాల నాయకుడు ఇతని మీద ఏం చూశాడని దయ చూపించాడట. ఆ ఖైదీలందరి మీద ఇతన్ని హెడ్గా పెట్టి ఇతను లీడర్ గా పెట్టాడు అనమాట. అంటే అందరూ ఖైదీలే, ఇతడు ఖైదీగానే ఉన్నాడు. కానీ దేవుని యొక్క దయ ఆ యొక్క చెరసాల నాయకుడి మీద ఉన్నందువల్ల ఆ యొక్క యోసేపు మీద దయ పుట్టించాడు. యోసేపు అందరికంటే ప్రత్యేకముగా ఆ చెరసాల్లో కూడా ఏం చేశాడో తెలుసండి? దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు ఆ చెరసాల నుండి విడిపించి గొప్ప చేశాడటండి. అక్కడ చూసారా? అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. ప్రేమైన వారలారా, చివరిగా ఒక వాక్యం చదివేసి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 18వ కీర్తన, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 43వ వచనం చదువుతామండి. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించేది. చాలండి. ఇది యోసేపు జీవితంలో జరిగింది. యోసేపు జీవితంలో జరిగింది. ఏమండి? ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. విడిపించి ఏం చేశాడు తెలుసండి? నన్ను అన్యజనులకు అధికారిగా, అన్యజనులకు, ఐగుప్తీయులకు
ఇతన్ని ఒక అధికారిగా పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తీయులందరూ కూడా, ఐగుప్తీయుల అన్య జనాంగం అంతా కూడా యోసేపుకి వంగొంగి నమస్కారం చేస్తా ఉన్నారు. ఎంత ఘనత, ఎంత ఘనత! దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నప్పటికీ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఏమంటే అక్కడ నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించిరి. యోసేపు ఎన్నడూ ఐగుప్తీయులను చూసిన వాడు కాదు, ఎరిగిన వాడు కాదు. వారందరూ కూడా యోసేపుకి వంగి నమస్కారం చేస్తూ, ఆయనకి నమస్కారం చేస్తూ ఆయన సేవిస్తా ఉన్నారట. దేవుని బిడ్డలమైన మనలను కూడా ఆ స్థాయిలో పెడతాడు. ఎప్పుడండి దేవునికి మనము ఉదయం సాయంకాలము మనము మన కుటుంబాన్ని అప్పగించుకోవాలి. తండ్రిగా నీవు చేయవలసిన బాధ్యత నీవు చేయి. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. యవనస్తుడా, దేవుని వైపు తిరుగు. యవనస్తుడైన యోసేపును హెచ్చించినట్లుగా నిన్ను హెచ్చిస్తాడు. యవనస్తుడా, ఎవరైనప్పటికీ యోసేపును మనకు మాదిరిగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. యోసేపును విడిపించి అతన్ని గొప్ప చేసినట్లుగా ప్రియమైన వారలారా, మనలను, మన యొక్క కుటుంబాన్ని శత్రువుల ముందు, అన్య జనాంగం ముందు మనను అలాగా నియమిస్తానంటున్నాడు కానీ కొత్తగా పెట్టడు. ఎక్కడ కూడా దేవుని ప్రజలు కిందగా ఉండరండి, దాసీలుగా ఉండరు. వారు ఎలాగైనా దేవుడు వారిని హెచ్చించి నియమిస్తాడు, పైన పెడతాడు కానీ కింద పెట్టాడు. దేవుని మాటలు నమ్మండి. ఇక్కడ చెప్పబడిన ఈ మాట మనము చదివినట్లుగా యెషయా గ్రంథములో ఏమండి, పగ తీర్చుకొను దినము నా మనసుకు వచ్చింది. ఇక చూశాను నీ పరిస్థితి, నీ పట్ల జరుగుతున్న ఈ అక్రమము, ఈ అవిధేయత, ఈ అన్యాయము మరి నేను మనసునకు తెచ్చుకున్నాను. కనుక ఏం చేస్తాను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చింది నీకు. ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు. దేవుడు నీకు అన్ని జయాలే కలుగజేస్తాడు. యోసేపుకు అన్ని విజయాలే, అన్ని జయములే కలిగినాయి. అపజయం అనేది తన ముందు నిలబడటానికి కూడా సిగ్గుపడి ఏం చేసిందంటే వంగి నమస్కారం చేసింది. ప్రియమైన వారలారా, అటువంటి కృప దేవుడు నీకును నాకును మన కుటుంబాలకు దేవుడు దయచేయాలని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు జీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మీరు మీ సన్నిధి మాతో ఉంచి చక్కని విడిపించేదనని చక్కని వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. అనేక విషయాల్లో నాయనా మేము బంధింపబడి ఉన్నామయ్యా. ఎప్పటి నుండో విడుదల దొరుకుతుందని ఆశతో కనిపెడుతూ ఉన్నాము. ఈ దినమున నాయన చక్కని ఆదరణకరమైన వాక్యాన్ని మీరు వినిపించారయ్యా. నాయన ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవని కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా నాయన, ఆపద అనేది అనేక రకాలైన ఆపదలు ఉన్నాయి నాయన. మా ప్రభు అనేక రకాలతో బాధలతో ఉన్నారయ్యా. మీరే జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి నాయన. ప్రతి కుటుంబానికి విడుదల దయచేయండి నాయన. నెమ్మది దయచేయండి ప్రభువా, నెమ్మది దయచేయండి నాయన. మా ప్రభువా, 30వ కీర్తనలో కూడా చివరి వాక్యములో 12వ వచనములో మా ప్రభువా, నీ గోనె బట్టను తీసివేసి
వస్త్రము, సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానన్నావు కదా నాయన. మా జీవితాల్లో సంతోష దినాలు మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. గోనెబెట్ట అనగానే విచారము. అయినా మా పితరులు గోనెబట్ట కట్టుకుని నీ సన్నిధిలో అంగలార్చేవారు నాయన. వారికి వచ్చిన దుర్గతిని బట్టి వారు నీకు మొర్రపెట్టుకోగా మా ప్రభువా, వారి యందు కనికరపడి నాయన వారిని విడిపించావు కదా నాయన. రాజా, మా ప్రభువా, నీ బిడ్డలమైన మా కొరకు నాయన నీవు దిగి వస్తావు నాయన. ఐగుప్తులో బానిసలుగా ఉంటున్న ఇశ్రాయేలీలను ఆయన విడిపించటానికి నీవు దిగి వచ్చావు కదా నాయన. మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొని ఈ దినాల్లో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకిచ్చిన విమోచన బట్టి మాకు విడుదల దయచేయండి. నీ రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి కాపాడండి. విన్న వాక్యం ప్రతి వారి హృదయాల్లో భద్రపరచవలసిందిగా మనం చేస్తున్నాం. వాక్యానుసారముగా మీరు మమ్మల్ని ఈ వారమంతా నడిపించమని, మీరే నాయనా మా ద్వారా మీరు మహిమ పొందమని మనం చేస్తున్నాం. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశభాగములు ఏమేమి తీసుకుని వచ్చి నిన్ను గణపరిచినారో వారికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని, వారమంతా నీ సన్నిధి మా ఒక్కొక్కరికి తోడుగా ఉంచమని, మా ప్రార్థన సహాయం కోరిన వారిని మీరు దర్శించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం నిలవబడి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.